మీరు హెయిర్ స్టైల్ చేసుకునే విధానం వల్ల కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. దానికి దీనికి సంబంధం ఏంటంటారా? ఖచ్చితంగా ఉంది. మీరు యూజ్ చేసే కోంబ్కి పెద్ద గ్యాప్స్ ఉండాలి అండ్ కోంబ్ యొక్క టీత్ మరీ షార్ప్గా లేకుండా చూసుకోండి. ప్లాస్టిక్ కోంబ్స్ కంటే కూడా వుడెన్ ఆర్ నీమ్ కోంబ్స్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ హెయిర్ చాలా కర్లీ అండ్ వేవీగా ఉంటే తలస్నానం చేశాక జుట్టు కొంచెం తడిగా ఉన్నప్పుడే చిక్కు తీసుకోండి. టైట్గా పోనీటైల్ వేసుకోవడం, జుట్టుని పైకి తీసుకొచ్చి ఇక్కడ కొప్పులాగా వేసుకోవడము, బ్యాక్ కోమింగ్ చేయటం అండ్ ఫ్రంట్ ఏరియాలో ఎక్కువగా క్లిప్స్ పెట్టుకోవడము, ఇవన్నీ చేయటం వల్ల ఈ ఏరియాలో హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఈ ఏరియాలో హెయిర్ తిన్నవడం స్టార్ట్ అవుతుంది అండ్ మరీ టైట్గా జడలు వేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ బ్రేక్ అవుతుంది అండ్ హెయిర్ టెక్స్చర్ కూడా మారిపోతుంది. అంటే స్ట్రెయిట్ హెయిర్ కాస్త వేవీగా అయిపోతూ ఉంటుంది. సో జడని మరీ టైట్గా అల్లుకోవద్దు. స్క్రీన్ పై కనిపించే నంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని విత్ బెనిఫిట్స్ నీట్గా సెండ్ చేస్తాను. మీకు ప్రోడక్ట్ నచ్చితే నన్ను డౌట్స్ అడిగి మరీ లింక్స్ క్లిక్ చేసి బై చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.